దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారం కొనుగోలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే చాలా మంది బంగారు ఆభరణాలు కొనేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇన్నాళ్లు బంగారం వెండి రేట్లు ఆకాశమే హద్దుగా పెరుగుతూ ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు, పలు దేశాల మధ్య యుద్ధాలతో అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమయ్యాయి. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడం ధరలు పెరిగేలా చేసింది. తులం రేటు 1,00,000 మార్కు దాటిపోయింది. అయితే ఇప్పుడు వరుసగా పడిపోతూ అదిరే శుభవార్త చెప్తున్నాయి. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా 3 రోజులు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 3 రోజుల్లో 2,400 మేర పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే తులం రేటు 550 మేర దిగివచ్చింది. దీంతో తులం ధర 1,00,000 మార్కు దిగివచ్చి 99,930 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ మరో 500 మేర పడిపోయింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల ధర 91,600 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం దిగొస్తోంది. క్రితం రోజు 1,000 రూపాయల మేర తగ్గిన కిలో వెండి ధర ఇవాళ మరో 2,000 మేర పడిపోయింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లలో కిలో వెండి ధర 1,26,000 వద్దకు దిగివచ్చింది. అయితే ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేటు 1,16,000కే లభిస్తుండడం గమనార్హం.